హాయ్ అండి, అందరికీ నమస్కారం. బాగున్నారండి? మేము కూడా చాలా బాగున్నాము. ఈరోజైతే పొద్దున్నే అయితే నేను చిక్కుడుకాయలు కోస్తున్నానండి. అంటే బాగా రాలేదు, అక్కడక్కడైతే కొన్ని అయితే వచ్చున్నాయి. వచ్చినంత వాటికి గుత్తులుగా బాగానే ఉన్నాయండి. పోయినసారి పెట్టిన చెట్లేనండి ఇవి, కొత్తగా అయితే పెట్టినవి కాదు. లాస్ట్ ఇయర్ చెట్లే మళ్ళీ బాగా ఎగురొచ్చి చిక్కుడుకాయలు అయితే వస్తున్నాయి. పూత పెద్దగా లేదండి, కొద్దిగా వస్తుంది అనుకుంటా కాపు. కొంత అయితే తేనె పంక పడిందండి, కొన్ని కాయలకైతే బాగోలేదు, కొన్ని అయితే బాగానే ఉన్నాయి. ఉన్నంత వరకు అయితే నేను కొన్ని కాయలు అయితే కోస్తున్నాను. లాస్ట్ ఇయర్ చెట్టు అయినా కానీ వచ్చినాయి అండి, రావేమనుకున్నాము. అంటే లాస్ట్ ఇయర్ వచ్చినంతటికైతే రావు, కానీ కొన్ని అయితే వస్తాయి. ఇంకా నేనైతే కోస్తున్నానండి కూర వండుదామని. 2 చెట్లే ఉన్నాయండి, ఇంకా ఆ 2 చెట్లకు కూడా వచ్చినాయి కొన్ని వరకు అయితే. ఇంకా నేనైతే చెట్టు మొత్తం తిరిగి ఎతికి కోసాను. ఇది ఒక చెట్టు అండి, ఇదేమో లైట్గానే ఉన్నాయి అక్కడక్కడ. అవి కూడా కొన్ని కాయలు అయితే కోసాను. ఇంక ఇలా మొత్తానికైతే కొన్ని కాయలే వచ్చినాయి. ఈ చెట్టుకైతే ఇంకా బాగా తక్కువగా ఉన్నాయి, అక్కడొకటి. ఇంకా ఉన్నంత వరకు అయితే కొన్ని కోసానండి, ఒక 1/2 కేజీకి అట్లా అయినట్టు ఉన్నాయి అంతే. ఈ చెట్టుకే కొన్ని అయితే బాగా వచ్చినాయి. ఈ ఫస్ట్ కోసిన చెట్టుకే అక్కడక్కడ ఇంకా కింద ఉన్నాయి, ఎతికితే కనపడుతున్నాయండి. ఆకుల చోటున అట్లయితే ఉన్నాయి. ప్రస్తుతానికి నేను కొన్ని అయితే కోసాను. ఇంక ఇన్ని కాయలు అయితే అయినాయండి, 1/2 కిలోకు కొంచెం తక్కువ ఉంటాయేమో. ఇంకైతే నేను ఇటువైపు దొండకాయలు నేను చూద్దామని వెళ్తున్నానండి, మొన్న పెట్టాం కదా అది. ఇంక ఇది వచ్చేసి చిలకడదుంప చెట్టు అండి. ఇది పూలు అయితే వస్తున్నాయి బాగా. ఇవి అయితే ఒక 2 నెలలకి అట్లయితే వస్తాయి అనుకుంటా దుంపలైతే. ఇంక ఇదిగోండి, ఈ చెట్టుకి దొండకాయలు అయితే ఉన్నాయి కొన్ని. బాగా ఏం పడలేదండి, నేను ఇప్పుడే చూస్తున్నాను. పిందులు అయితే ఉన్నాయి ఎక్కువగా. ఇంక ఇదైతే అక్కడక్కడ కాయలు ఉన్నాయి కదా, కొన్ని అయితే నేను కోసాను పచ్చడిలోకి అట్లా ఉంటాయి అని. ఇంకా ఆకుల మధ్యలో అయితే కనపడట్లేదు అసలు, అక్కడక్కడైతే ఉన్నాయి. ఒక 7-8 కాయలు అట్లా ఉన్నాయి, కానీ నేను 2-3 కోసాను అంతే. ఇదిగోండి, పిందెలు అయితే బాగున్నాయి. చెట్టు గ్రీన్గాను, కాయలు కూడా గ్రీన్గా ఉండి అసలు కనపడట్లేదు. కానీ ఫ్రెష్గాను చూడడానికి చెట్టు కూడా గ్రీన్గా చాలా బాగుంది అసలు. ఇంక ఈ మొత్తం అయితే నేనైతే కోయలేదండి, ఒక 4-5 కాయలు కోసాను. ఇంకా ఉన్నాయిలే కానీ ఇంకా నాకైతే కొయ్యాలనిపించలేదు, కొన్ని అయితే కోసాను ఇంకంతే. ఇంకా అటు పక్కన ఇంకో దొండ తీగ ఉందండి, అదైతే రాలేదు ఇంకా. ఇట్లా సువ్వలకైతే బాగా అల్లుకొని బాగుంది చెట్టు మాత్రం. ఒక వారం అట్లా పోతే కాయలు బాగానే వస్తాయండి. పిందెలు అయితే ఎక్కువగా పడినాయి. నేనైతే ఒక 5-6 కాయలు కోసాను అంతేనండి, ఇంకెక్కువైతే కోయకుండే. ఇంకా ఇక్కడైతే ములక్కాయ చెట్లు ఉన్నాయి కదా, వీటికైతే చెట్టు నిండా బాగా అయితే వచ్చినాయండి. కాయలు అయితే బాగున్నాయి ములక్కాయలు. సన్నగాను చాలా బారైతే వచ్చినాయి. ఒక్క చెట్టుకే వచ్చినాయండి, ఇంకో చెట్టుకి అయితే లైట్గానే ఉన్నాయి, బాగా అంత రాలేదు. అసలు కంది చెట్లు చూడండి ఎంత బాగున్నాయో. కాయలు కూడా అయితే బాగా వచ్చినాయి, బాగా గుత్తులుగా అయితే బాగా వచ్చినాయండి. చెట్టు అంతా ఇంకా బరువుకి ఒకవైపు అయితే వంగిపోయింది, బారుకి అంతే వంగిపోయింది చెట్లు. ఇవి హైబ్రిడ్ కందికాయలండి, అసలు బాగా అయితే ఉన్నాయి. ఓ పక్కకైతే వాలిపోయింది చూడండి, సాలంతా అట్లా పక్కకు పడిపోయింది. కాయలైతే బాగా గుత్తులుగా వచ్చినాయి.
ఇవైతే కొన్ని ఉడకబెట్టుకోవడానికి బాగుంటాయండి. ఇప్పుడు నేనైతే ఇంకా ఉడకబెట్టలేదు. అక్కడక్కడ కొన్ని అయితే ఇంకా ఎండిపోయి వస్తున్నాయి. కొన్ని అయితే ఉడకబెట్టాలండి. సంవత్సరానికి ఒకసారి కదా, ఒకసారైనా ఉడకబెట్టాలి ఇవి. సండే రోజు ఎప్పుడైనా ఖాళీ ఉన్నప్పుడు అయితే ఉడకబెడతాను. ఇంకా మొత్తం చెట్లన్నీ అయితే అట్లా పక్కకు వంగిపోయి ఉన్నాయండి. బారుకి చూసినా కానీ అసలు ఎంత బాగున్నాయో, గుత్తులుగాను బాగా వచ్చినాయండి అసలు కాయలు. హైబ్రిడ్ అని ఒకటేమో అక్కడక్కడ మామూలు ఉన్నాయి, ఎక్కువగా అయితే హైబ్రిడ్ కందులండి. కందులు కూడా బాగుంటాయి ఇవి. పప్పు మాకైతే ఒక సంవత్సరం మొత్తం వస్తాయండి. ఇంకా గోంగూర అయితే బాగా వచ్చింది. అక్కడక్కడైతే పీకేసామండి, ఇంకా కొంత అయితే ఉంది. ఇంక ఈ కంది చెట్లు అయితే బారుగా అంతే పక్కకు ఒరిగిపోయి ఉన్నాయి. అంతకుముందు పూత ఉన్నప్పుడైతే నేను చూపించానండి, కాయలు మాత్రం బాగా వచ్చినాయి. ఇవి కూడా అక్కడ కొన్ని అయితే ఎండిపోయినాయి, ఇంకా కొన్ని బాగున్నాయి. నేను కొన్ని అయితే కోస్తున్నాను. ఉడకబెట్టుకొని ఉప్పు వేసుకొని ఉడకబెట్టుకుంటే బాగుంటాయండి ఇవి మాత్రం. ఎక్కడ చూసినా కానీ ఇట్లా గుత్తులు కానీ హైబ్రిడ్ కందులే ఉన్నాయి. చాలా బాగున్నాయండి అసలు చెట్లు కూడా చూడడానికి. ఇంతేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్.